తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం రూరల్ మండలం చినమిరంలోని స్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల ఆశ్రమ ఆవరణలో మెడిటేషన్ తో పాటు శుభకార్యాలకు అనువుగా నిర్మించిన ఫంక్షన్ హాల్ ను డిసెంబర్ నెలలో ప్రారంభిస్తున్నామని సంఘం గౌరవ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు తెలియజేశారు. గురువారం చినమిరంలోని విశ్వశాంతి వృద్ధాశ్రమంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 30 ఏళ్ల క్రితం 12 మంది వృద్ధులకు సేవ చేస్తూ శ్రీ స్వామి యోగేశ్వరానందగిరి వృద్ధాశ్రమం ప్రారంభమైందని నేడు 90 మంది వృద్ధులకు అనేక వసతులతో సేవలందిస్తున్నామని అన్నారు. ఈ వృద్ధుల సంక్షేమం కోసం దాతల సహకారంతో సుమారు 8 కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ నిర్మించామని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని వృద్ధుల ఆశ్రమ నిర్వహణకు, సంక్షేమానికి ఉపయోగిస్తామని అన్నారు. ఆశ్రమ నిర్వహణకు మాజీ మంత్రి విద్యాదాత చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తిరాజు 38 సెంట్ల స్థలాన్ని దాతృతంగా అందించడంతో ఆ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించడం జరిగిందని, నిర్మాణానికి ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ ₹1 కోటి, జీకేఎఫ్ చైర్మన్ కనుమూరు గోపాలరాజు 50 లక్షల రూపాయలు, భూపతిరాజు సత్యనారాయణరాజు 30 లక్షల రూపాయలు, భూపతిరాజు ఆనంద స్వరూప వర్మ 30 లక్షలు, హెచ్సిఎస్ ఇన్ఫ్రా కంపెనీ చైర్మన్ ఇందుకూరి మోహనరాజు 25 లక్షల రూపాయలు దాతృత్వంగా అందజేశారని, ఇంకా అనేక మంది దాతల సహకారంతో 8 కోట్లతో అత్యాధునికమైన భవనాన్ని నిర్మించామని అన్నారు. ఈ సమావేశంలో విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు భూపతిరాజు ఆనంద స్వరూప వర్మ, గొట్టుముక్కల వెంకట భీమరాజు, అధ్యక్షులు గొట్టుముక్కల కృష్ణంరాజు, కార్యదర్శి మంతెన వెంకటేశ్వరరాజు, గొట్టుముక్కల మురళీకృష్ణంరాజు, గొట్టుముక్కల దుర్గరాజు, గొట్టుముక్కల బంగారాజు, అల్లూరి దుర్గరాజు, వత్సవాయి వెంకటరాజు, వత్సవాయి సూర్యనారాయణరాజు, గొట్టుముక్కల మల్లికార్జునరాజు, గొట్టుముక్కల జయహరిరాజు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. స్వామి యోగేశ్వరానందగిరి వృద్ధాశ్రమం 1998లో యాక్చువల్గా స్థాపించడం జరిగింది. అది 10 సంవత్సరాల పాటు సాఫీగానే జరిగింది. కానీ విభిన్న కారణాల వలన అది 2008 వచ్చేటప్పటికి చాలా వీక్గాను ఇది అవటం మూలంగాను కొత్తగా ఒక బాడీ ఏర్పాటయ్యి దాన్ని మళ్ళీ రివైటలైజ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ సందర్భంలో 2010లో దీన్ని రిజిస్టర్ చేసి చేయటం జరిగింది. రిజిస్టర్ చేసి దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మేము ఇంత నిర్వహిస్తున్నాం. సరిపోతే ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో 90 మంది వృద్ధులు ఆశ్రమం తీసుకుంటున్నారు. ఈ 90 మందికి కావలసినటువంటి తగిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. పోతే ఇంతమందికి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా వారికి తగిన సౌకర్యాలు కానీ మరి ఇంతమందికి అవకాశం కల్పించడానికంటే కొత్తగా ఒక బిల్డింగు, ఈ కొత్త బిల్డింగు, నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది, కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానికి మా ముఖ్యదాతలు ప్రసాద్ అండ్ కంపెనీ వారు, అలాగే గోపీకృష్ణ ఫైనాన్స్ వారు, గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు, వీరి సహకారంతో మేము ఇది మొదలు పెట్టడం జరిగింది. తర్వాత దాతలు చాలామంది మాకు ఎదురుకొచ్చి 6 లక్షల చొప్పున, 10 లక్షల చొప్పున, 15 లక్షల చొప్పున వారి అవకాశాన్ని బట్టి మాకు ఇవ్వటం జరిగింది. వారందరి సహకారంతో ఈ నూతన భవనం నిర్మించాం. దీనికి సుమారుగా 8 కోట్లు అయింది. 8 కోట్లు కూడా ప్రజల సహకారంతో చేయటం జరిగింది. పోతే మా ఉద్దేశం ఏంటంటే దీని మీద వచ్చిన ప్రతి పైసా కూడా ఆ వృద్ధులకి వాళ్ళ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం కోసమే వాడతామని చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 15 రోజుల్లోనేమో దీన్ని ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది. అది మనకు ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడ మనకి చాలా సహకారం చేశారు. పొలిటికల్ పీపుల్ కూడా మనకి చాలా సహకారం చేశారు. వారందరికీ ధన్యవాదాలు. తర్వాత మాకు ఎంతో సహకరించి ఈ భవన నిర్మాణానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రసాద్ అండ్ కంపెనీ వారు ₹1 కోటి మాకు సహకరించారు. వారి మూలంగానే అసలు ఇది మేము మొదలు పెట్టడం జరిగింది. వారంతటి వాళ్ళు వచ్చి మాకు ఎదురుకొచ్చి మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఇస్తామని అంటాం. దాని ప్రకారం మేము ఏంటంటే వృద్ధులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని, ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం టేకప్ చేశాం. అలాగే జీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ వారు కూడా 50 లక్షలు మాకు ఇవ్వటం జరిగింది. తర్వాత హెచ్సిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు శ్రీ ఇందుకూరి మోహనరాజు గారు వారు కూడా మాకు 25 lakhs ఇవ్వటం జరిగింది. అలాగే గొట్టుముక్కల వెంకటపతి రాజు గారని, లింగరాజు వెంకటపతి అంటాం, ఆయన 15 లక్షలు ఇవ్వటం జరిగింది. తర్వాత చాలామంది 5 లక్షలు 10 లక్షల చొప్పున ఒక రూమ్కి అని చెప్పేసి మాకు ఏర్పాటు చేయడం కోసం ఇచ్చారు. ముఖ్యంగా మా వర్మ గారు, భూపతిరాజు ఆనంద స్వరూప వర్మ గారు, మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం ఇంతని ఇచ్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఆయన ఒక 30 లక్షలు, నేను ఒక 30 లక్షలు ఇవ్వటం జరిగింది. దీంట్లో కూడా మేము ఒక్కో రూమ్కి మేము స్పాన్సర్ చేయటం జరిగింది. సో ఇది బేసికల్గా దీనికి ఉన్నది. మా ఉద్దేశం ఏంటంటే ఇది సామాన్యులు కూడా అందుబాటులో ఉండేటట్టుగాను, తర్వాత దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్
యోగాకం ఫంక్షన్ హాల్గా దీన్ని నిర్మించడం జరిగింది. రెగ్యులర్గా మేము యోగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో జరిగింది. అలాగే బయట నుంచి ఎవరన్నా వచ్చినా సరే వారికి అవకాశం కల్పిస్తాం. తర్వాత సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వారు ఎవరన్నా వచ్చినట్టయితే వారికి మేము తప్పకుండా సహకరిస్తాం. ఈ భవనాన్ని వారికి ఫ్రీగా ఇవ్వడం కానీ తక్కువలో ఇవ్వడం కానీ మేము చేస్తామని చెప్పి సభాముఖంగా. ఈ భవన నిర్మాణానికి ముఖ్యమైనటువంటిది యాక్చువల్గా స్థలం. ఈ స్థలం సుమారుగా 40 సంవత్సరాల క్రితం శ్రీ చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద్ మూర్తిరాజు గారు, వారి పత్తేపురం మూర్తిరాజు గారు, వారి భార్య కుమారి సత్యవతి గారు మాకు ఈ స్థలం 37 సెంట్లు దానంగా ఇచ్చారు. ఆ రోజునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగాను. యాక్చువల్గా వారు ఆ రోజున ఇవ్వబట్టే మేము ఈ రోజున ఈ నిర్మాణం చేయడానికి అవకాశం కలిగింది. వారికి ఈ సభాముఖంగా అందరికీ కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజసూరి పుట్టినరోజు సందర్భంగా భీమవరం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బీవీ రాజు వీరమ్మ పార్క్ సమీపంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాగాపు ప్రసాద్, వబ్బిలిశెట్టి రామకృష్ణ, మాగాపు భగత్ సింగ్, కత్తుల నీలేంద్ర, పీవీటీ గణేష్ వర్మ, ఆర్ఎస్ త్రివిక్రమ్, సయ్యద్ ఖాజా, ఉండవల్లి శ్రీనివాస్, లోవరాజు, జక్కంశెట్టి సతీష్, శ్రీకాంత్, చందు, శ్రీను, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయడానికి మాకందరికీ కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడుపుతూ ఉంటారు మా కనకరాజు సూరి గారు. కనకరాజు సూరి గారు నిర్మోహమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ఒక ముఖ్యమైన నాయకుడు జనసేన పార్టీలో. ఈ జనసేన పార్టీలో మేము అందరం కూడా ఐకమత్యంగా ఉండడానికి కూడా ఒక ముఖ్యమైన నాయకుడు కనకరాజు సూరి గారు. కనకరాజు సూరి గారి జన్మదినోత్సవ వేడుకల్లో ఈరోజు జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని చాలా చక్కగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. వీరమ్మ పార్కు దగ్గర వేచేస్తున్నటువంటి పార్వతీ సమేత భోగేశ్వర స్వామి గుళ్ళో ఆయన పేరు మీద మరి ఇవాళ అర్చన పూజ కార్యక్రమాలు ఘనంగా జరిపించి మరి ఇక్కడ అందరు నాయకుల సమక్షంలో ఘనంగా కేకులు కట్ చేసి అలాగే పేదలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఘనంగా చేయడం జరిగింది. మరి 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కనకరాజు సూరి గారు మరి నిర్విరామంగా పార్టీ కోసం ఎంతో శ్రమించి ఈరోజు పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంలో కనకరాజు సూరి పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక కార్యకర్తలందరినీ ఒక తాటి మీద తీసుకురావడంలో కూడా చాలా బలమైన నాయకుడిగా నిలబడిన వ్యక్తి కనకరాజు సూరి గారు. ఇక మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈ కార్తీక మాస మహాపర్వదినంలో ఈ నెలలు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా వీరమ్మ పార్క్ దగ్గర వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత భౌరింగేశ్వర స్వామి సన్నిధి వద్ద అఖండ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నాము. సనాతన ధర్మంలో భాగంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడి నుంచే కార్యక్రమాలు మొదటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాము. మళ్ళీ దళిత సూరిగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మహానాయకుడు. అటువంటి వ్యక్తి ఇవాళ జన్మదినం జరుపుకోవటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. 30 సెకండ్లు మాకు అత్యంత ఆస్తులు మా గురువారులు వేగేసిన కనకరాజు సూరి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అధికారంలోకి వచ్చాక మరి కనకరాజు సూరి గారికి ఇచ్చిన పదవి మా దృష్టిలో భీమవరం నియోజకవర్గం ఏంటి జిల్లా వ్యాప్తంగా కూడా అది చాలా చిన్న పదవి. మరి ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి శివుడి గుడి ఎదురుగా మేము జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి కోరుకుంటున్నాము. కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడి సాయి మందిరంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ తోరం అనంతలక్ష్మి సత్యవతి దేవి ఆధ్వర్యంలో బాబావారికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇసుకలంక గ్రామానికి చెందిన మోకా రామారావు కనకదుర్గ దంపతుల ఆర్థిక సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. సుమారు 16,000 మంది భక్తులు బాబావారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారని ఆలయ అర్చకులు తెలియజేశారు.
Krishna Krishna Hare Hare. రావాలి సాయిరాం భక్త మహాశైలి విజ్ఞప్తి 2004వ సంవత్సరంలో గొల్లవాన దిబ్బ వాస్తవీయుడైన శ్రీ తోరంతనాథ్ బాబు గారు అనంతలక్ష్మి విశ్వవిద్యాలయం శేషల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంగా ఈ మందిరంలో కార్తీక మాస ఉత్సవాలు ఈ రోజుతో పూర్తి అవుతాయి. ఈ రోజు దేదీప్యమానంగా ఇప్పటి వరకు 16,000 మంది బాబాను దర్శనం చేసుకుని భోజన ప్రసాదం స్వీకరించారు. వీరందరూ కూడా మోక రామారావు గారు దంపతులు మరియు వారి ఇసుకలంక వాస్తవ్యులు వాళ్ళు బాబా వారికి ఈరోజు మనకి భక్తులందరూ కూడా అన్న సమారాధన చేశారు. బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవదేవి గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు అన్నదాతైన మోక రామారావు గారు కనకదుర్గ దంపతులు వీరి ఇసుకలంక వాస్తవ్యులు బాబా వారికి మనకు కూడా ఉచిత భోజన ప్రసాదాన్ని అందజేశారు. అదేవిధంగా బాబా అనుగ్రహంతో గీతా జయంతి రోజు 120 రకాల ప్రసాదాలు, దత్త జయంతి రోజు దత్త హోమము నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవదేవి గారు తెలియజేయడం జరిగింది. సాయిరాం. మానవతా సంస్థ భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన్ వర్మ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ మన ఇండ్లలో జరిగే శుభకార్యాలను, పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకల సందర్భంగా సమాజంలో ఉన్న అభాగ్యులైన వృద్ధులకు సహాయాలు చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని సంస్థ డైరెక్టర్ పూనా రాము కుమారుడు పిఎస్ వెంకటరాజు కుమార్తె నడింపల్లి ఉమామహేశ్వరి పుట్టినరోజు సందర్భంగా పూనా రాము సౌజన్యంతో ఆశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజనాలు సంపూర్ణంగా పంపిణీ చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, నడింపల్లి భరత్ వర్మ, ఎస్కే చాన్ బాషా, ఇందుకూరి శివాజీ వర్మ, సిహెచ్ రామరాజు, కె పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ డైరెక్టర్ శ్రీ పెన్మెత్స రామ్మోహన్ వర్మ గారు, పోనారామం గారి మనవరాలు శ్రీమతి నడింపల్లి ఉమామహేశ్వరి అంటే మన రామం గారి కుమారుడు డాక్టర్ పిఎస్ వెంకటరాజు, శ్రీమతి సుబల కుమార్తె శ్రీమతి ఉమామహేశ్వరి ఈరోజు ఆమె పుట్టిన సందర్భంగా తాడేరు భీమవరం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు భోజనాలు, బట్టలు వాళ్ళకి పంపిణీ చేయటం జరిగింది. ఇది మానవతా సంస్థ ఆధ్వర్యంలో సౌజన్యంతో రామ్మోహన్ వర్మ గారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పోనారామం గారి మనవరాలు ఉమామహేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో అందరికీ భోజనాలతో పాటు నూతన వస్త్రాలు కూడా బహుకరించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఏదో ఒకటే పెడతారు కానీ వస్త్రాలు ఇవ్వటం అనేది వేరే లేరు. ఎవరు భోజనం పెట్టేస్తారో వెళ్ళిపోతారు. ఆయన ఏంటంటే సామెత చెప్తారు,
బెల్లం జేబు చూస్తుందట, తల్లి ఏమో పొట్ట చూస్తుందట. ఈయన మానవత ఒక తల్లిలాగా అందరినీ పేద ప్రజలందరూ పొట్ట చూస్తారు. ఈయన వాళ్ళ కడుపు నిండిందా లేదా, వాళ్ళ కడుపు నిండితే నా కడుపు నిండినట్టుగా భావించి ఎంతో మానవతావాదిగా ప్రతిరోజు ఎక్కడో చోట. నా మన్మరాలైన నా కొడుకు డాక్టర్ పిఎస్ వెంకటరాజు శుభల కుమార్తె ఉమామహేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భీమవరం ఉర్దూలాశ్రమంలో ఉన్న ఆశ్రయదాసులందరికీ నూతన వస్త్రములు అందించి ఈరోజు విందు భోజనం ఏర్పాటు చేయడం అయింది. మా మనోరాల్ని ఈ వృద్ధులే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా పాప ఉమామహేశ్వరి పుట్టినరోజు సందర్భంగా మా మావయ్య పూనారామం గారు అరేంజ్ చేసిన వస్త్ర దానం భోజనాలు అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. అందరూ మా పాపకి ఆశీస్సులు ఇచ్చి మా మనవరాలకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలండి. మా మావయ్య మా పిల్లలు ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు పుట్టినరోజైనా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇలా ఈ రకంగా ఎక్కడో చోట భోజనాలు ఇప్పించి అందరి చేత బ్లెస్సింగ్స్ ఇప్పించడం జరుగుతుందండి. ఫ్యామిలీలో ఎవరు పుట్టినరోజైనా అందరూ కూడా ఇలాగే అందరూ ప్రోత్సహించి పిల్లలకి ఇలా అలవాటు చేసి ఇలా చేయాలని అందరినీ కోరుకుంటున్నామండి. మా మావయ్య ఇలా చేయటం మాకు చాలా అదృష్టం అండి. మా పిల్లలకి అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అందుతాయండి అందరిది. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగే స్వామి జ్ఞానానంద 129వ జయంతి కార్యక్రమం భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు కోరారు. కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీరాంపురం శ్రీ సత్యసాయి మందిరం నుండి ఆనంద ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్ర జరుగుతుందని అన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీ స్వామి జ్ఞానానంద 129వ జయంతి, సాయంత్రం 4 గంటల నుండి శ్రీ సత్యసాయి భగవాన్ శత జయంతి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాకతీయ స్కూల్ నిర్వాహకులు అక్కినేని కృష్ణకిషోర్, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ, సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ రాయప్రోలు చలపతి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో శత జయంతి ఉత్సవాలు సాయిబాబా గారిది, అలాగే 125వ సంవత్సరం స్వామి జ్ఞానానంద గారి కార్యక్రమాలు ఇక్కడ పెడతాం జరిగింది. ఈ కార్యక్రమాలను పెడతాం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలందరికీ, అంటే చదువుకునే పిల్లల్లో ఏ రకంగా క్రమశిక్షణ ఉండాలనేది సత్యసాయి గారు నేర్పారు. మనం లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన ఆనంద ఫంక్షన్ హాల్లో స్వామి యొక్క వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోదలిచాము. దానికి గాను ప్రతి ఒక్కరూ అసలు సత్యసాయి అంటే ఎవరు, ఏమిటి అన్ని విషయాలు కూడా ఇక్కడ డాక్యుమెంటరీ రూపంలోని, మరలా బాల వికాస్ చిన్నారులు వేసేటువంటి నృత్య ప్రదర్శన, ఇతరులు అందరూ కూడా ఆహ్వానితులే. దీనికి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క కటాక్షానికి నోచుకోవలసిందిగా కోరుచున్నాం. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహాశీస్సులతో స్వామివారి శత జయంతి వేడుకలు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా కనుల పండుగగా ఆనంద ఫంక్షన్ హాల్లో 21వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి అద్భుతంగా నిర్వహింపబడతాయి. ముందుగా 2 గంటలకు శ్రీరాంపురం శ్రీ సత్యసాయి సేవా సమితి నుండి ఊరేగింపుగా శోభాయాత్రగా భక్తులు, విద్యార్థులు అందరూ కూడా ఆనంద ఫంక్షన్కి చేరుకుని ఆనంద ఫంక్షన్ హాల్లో పూర్ణకుంభంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి స్వాగతించుకొని స్వామివారికి భజనాంజలి కార్యక్రమం, అలాగే ప్రముఖ వక్తల చేత స్వామివారి యొక్క దివ్య చరిత్ర గురించి ప్రసంగ కార్యక్రమం, విశిష్ట అతిథులచే స్వామివారి యొక్క వెండి నాణ్యము, తపాలా బిళ్ళలు, అలాగే స్వామివారి యొక్క డాక్యుమెంటరీ చిత్ర ఆవిష్కరణ, ఈ రకమైనటువంటి డైరీ ఆవిష్కరణ, స్వామివారి యొక్క శత జయంతి శతవర్ష క్యాలెండర్ ఆవిష్కరణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహింపబడతాయి. కావున పురజనులు, భక్తులు అందరూ వందలాదిగా విచ్చేసి
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహాశీస్సులు పొందగోరుతున్నాం. జై సాయిరామ్. బుద్ధరాజు ఫౌండేషన్ వారు సంకల్పించినటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమం మరి విద్యార్థుల్లో దైవభక్తిని పెంచుతుంది. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు సత్యసాయిబాబా 100వ జన్మదిన కార్యక్రమాన్ని తలపెట్టారు. 21వ తారీఖు సాయంత్రం 2 గంటల నుంచి సాయి పుట్టపర్తి వారు 100 సంవత్సరాల ఉత్సవాలు భీమవరంలో జరపడానికి ఆనంద ఫౌండేషన్ వారు, అలాగే సాయి సేవకులు, సాయి భక్తులు అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి సాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. బుద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రేపు అంటే నవంబర్ 21వ తారీఖు సాయంత్రం 2:30 గంటల నుండి కూడా స్వామి జ్ఞానానంద 129వ జయంతి వేడుకలు, అలాగే భగవాన్ సత్యసాయి 100వ జయంతి వేడుకలు కూడా ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించాలని ఫౌండేషన్ చైర్మన్ బుద్ధరాజు కాశీ విశ్వనాథరాజు గారు నిర్వహించడం, మనకి అవకాశం ఇవ్వటం చాలా ముదావహం. ప్రపంచ బాలల దినోత్సవం కాళ్ల మండలం జక్కరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలబాలికలకు మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల జక్కరం యూబీఏ సెల్ కోఆర్డినేటర్ జె జీవన్ కుమార్ మాట్లాడుతూ బాలబాలికల్లో చైతన్యం, ఆటలు, పాటలు, ప్రాథమిక హక్కులు వంటి అంశాల్లో చక్కని సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, వారిని చైతన్యపరిచేందుకు ప్రపంచ బాలల దినోత్సవం యూబీఏ సెల్ దత్తత పాఠశాల జక్కరంలో నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిన్నమరాజు రామరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్స్ గ్రామీణ పాఠశాలలకు వచ్చి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను చైతన్యవంతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు బాలల్లో ఎంతగానో స్ఫూర్తిని నింపాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత భారత్ అభియాన్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కెఎం గణేష్, డాక్టర్ జి సూరిబాబులు మాట్లాడుతూ యూబీఏ దత్తత గ్రామాల్లో శాస్త్ర సాంకేతిక ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని చేసిన సూచనలతో తమ కళాశాల కాళ్ల మండలంలో 5 గ్రామాలను దత్తత తీసుకుందని అన్నారు. తమ కళాశాల యాజమాన్యం కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జక్కరం పాఠశాల అధ్యాపకులు ఎస్వి అప్పలనాయుడు, పిఆర్వీఎస్ సాయి వర్మ, భూపతిరాజు గీత మేడం తదితరులు కార్యక్రమంలో పాలుపంచుకుని విద్యార్థులకు చక్కని సందేశాన్ని అందించారు. ప్రపంచంలోని పిల్లలందరికీ ఆరోగ్యం, ఆహారం, విద్య ఇవి 3 ప్రభుత్వం వాళ్ళు అందరికీ సమానంగా అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వీటితో పాటు పిల్లల్లో భేదభావాలు లేకుండా చేయించడం, తారతమ్యాలు లేకుండా అందరూ సమానంగా చూడగలగాలి. అలాగే మీ యొక్క హక్కులని, మీ యొక్క కళలు కానండి, మీరు ఏ పెద్దవాళ్ళు చదువుతున్నా అవన్నీ కూడా మీ కళలు కనే హక్కు మీకు ఉందండి. మీ స్వేచ్ఛ, ఫ్రీడమ్ అన్నమాట. వీటితో పాటు ఇందాక మీ కుర్రాడు మాట్లాడుతూ అన్నాడు నేను సోల్జర్ అవుతారని చెప్పి, ఇవన్నీ మీరు కళలు నిజం చేసుకోగలగాలి. ప్రపంచ బాలల దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్కేఆర్ కాలేజీ నుంచి ఉన్నత్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా ఎస్ఆర్కేఆర్ నుంచి మన కాలేజీని, మన స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. లాస్ట్ మంత్ కూడా మనకి వరల్డ్ ఫుడ్ డే అని ఒక కార్యక్రమం చేశారు. ప్రతి నెల ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా మన విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున, పేరెంట్స్ కమిటీ తరపున, గ్రామ పెద్దలందరి తరపున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు, నువ్వది వాదం అన్నావు, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. జక్కరం విలేజ్ ఉన్నత భారత అభియాన్ అడాప్టెడ్ విలేజ్కి కోఆర్డినేటర్ని. ఈరోజు ప్రపంచ బాల దినోత్సవ సందర్భంగా ఈ స్కూల్లో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఉన్నత భారత అభియాన్ సెల తరపున ఎస్ఆర్కేఆర్ కాలేజ్ నుంచి నేను, నాతో పాటు యూబీఏ మెంబర్స్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకందరికీ చాలా రకాల గేమ్స్, ఆటల పోటీలు కండక్ట్ చేశాము. దాంట్లో నగ్గిన విద్యార్థులందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. మనకి పాఠశాలలో ఈరోజు నిర్వహించిన ఆటల పోటీలు, పాటల పోటీలు, తర్వాత ఒక విద్యార్థిగా చిన్నపిల్లల నుండి మనం అలవర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎంతో బాధ్యతగా కాలేజీ వారు మనకి పిల్లలకి తెలియజేసి చక్కటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు వారికి జక్కరం పాఠశాల తరఫున
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉక్కు వెన్నెముక. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో భారత్. భువనేశ్వర్ చింతన్ శిబిర్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి జన్మదినోత్సవం సందర్భంగా ఆకివీడు భీమవరంలలో సేవా కార్యక్రమాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కృష్ణవర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు చేస్తున్న కృషి అభినందనీయం. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. భీమవరం మార్కెట్ యార్డ్ లో శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువారి రంగసాయి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కార్తీక వన సమారాధన. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రామాంజనేయులు సతీమణి సత్యవాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.